ఈరోజు వీడియోలో ఎగ్స్ పులుసు కాకుండా సింపుల్గా అయిపోయి ఎగ్ అనేది చూపించేస్తున్నాం. ముందుగా ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుని ముక్కలు కింద కట్ చేసుకుని ఒక వైపు ఉంచుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ అనేవి కట్ చేసేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇదంతా ఫ్రై అవ్వగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని దాన్ని కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కొంచెం అడుగంటుంది కాబట్టి సిమ్లో పట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇక ఇదంతా ఆనియన్స్కి పట్టేదాకా ఒకసారి ఫ్రై అనేది చేసేసాను. ఇక ఆ తర్వాత ఎగ్స్ అనేవి మనం ముందుగా బాయిల్ చేసుకుని ఉంచేసుకున్నాం అనుకోండి, ఈ కర్రీ అనేది సింపుల్గా బ్యాచిలర్స్ కూడా 10 నిమిషాలలోపు రెడీ చేసేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఎగ్స్ బాయిల్ చేయడానికి గ్యాస్ మీద కాకుండా ఎగ్ బాయిలర్స్ కూడా మనకు బయట దొరుకుతున్నాయి. మీరు కావాలంటే ట్రై చేయవచ్చు. ఇక ఆ తర్వాత ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం మన రుచికి తగినంత వేసేసుకుంటున్నాను అనమాట. ఈ కారం కూడా వేసేసుకుని ఇదంతా కూడా ఆనియన్స్కి చక్కగా కలిపేలాగా మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇదంతా కూడా నేను ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసాను. కారం వేసే వచ్చింది కాబట్టి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఎగ్ ముక్కలను కూడా దీనిలో వేసేసుకుని ఒక 2 నిమిషాలు అలా టాస్ చేస్తున్నాను. మొత్తం టాస్ చేసామనుకోండి, మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్లేవర్ కూడా ఎగ్ ముక్కలకి బాగా పట్టుతుంది. ఇంకా ఆ తర్వాత ఫైనల్ కావాలంటే మీరు కొంచెం కొత్తిమీర వేసేసుకుని గార్నిష్ అనేది చేసుకోవచ్చు. అంతే, సింపుల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. బ్యాచిలర్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి. వెరీ సింపుల్ రెసిపీ. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.